అయ్యా కౌరా ఎక్కడుందయ్యా, కౌరా ఎక్కడుంది చెప్పండి అయ్యా, నా గోడు ఎవడని వినండి అయ్యా బాబు. అయ్యో అయ్యా ఎవడన్నా తోసేళ్తాడు. బల్లిలో ఉన్నావు మాత్రం తెలియదురా నీకు? దూరం పోకు. తెలుగులో తిట్టిన అర్థమైందా? అబ్బో అంత సీరియస్ గా నడుస్తున్నాడు. ఒక్కటిచ్చాడంటే ఏమవుతానో ఏంటో. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. కోరంబోక్ అంటే కోరం అంటే బ్యాక్ సైడ్, బోకు అంటే లూజ్ మోషన్స్ అనమాట. నువ్వు నన్ను గుద్దావు కదా, అర్జెంట్ గా మోషన్స్ అనమాట. ఆదిమూలాన్ని తెలియజేశారు. ఏంటే అనవసరంగా కాళ్ళ మీద పడతావు? అయ్యా తెలుగు తేజమా, కోల్కతాలో తెలుగు వాడిని చూడటమే మహా కష్టం, అందులోనూ తమ వంటి కవి పుంగవల్ని చూడటం మహాభాగ్యమయ్యా. పొరంబోకు అన్న పదానికి ఏమా విశ్లేషణ, ఏమా వివరణ. అయ్యో మీరు నన్ను తెగ పొగిడేస్తున్నారండి. ఏంటి మీరు తెలుగులేనా? మరి ఎంతసేపు ఇంగ్లీష్ లో మాట్లాడేనా? అంతే కదా, మీరు హిందీ వాళ్ళేమనుకొని భయపడి చచ్చా. ఇక్కడ ఉన్నాయి. అవును మీరు తెలుగు వాళ్ళే. అవును మీరిక్కడ. ఆ విషయం ఎందుకు అడుగుతారులేండి. నేను మా బామ్మర్తిని ఊరి నుంచి రమ్మన్నా. వాడు నేను వచ్చేసాను బావా, ఓ బ్రిడ్జి దగ్గర ఉన్నాను అన్నాడు. ఆ బ్రిడ్జి పేరేంట్రా అని అడిగాను. అదేదో కెవ్రానో ఔరానో అన్నాడు. హౌరా బ్రిడ్జా? అవునవునవును హౌరా బ్రిడ్జ్. అది ఎక్కడుంది సార్? ఈ వేళాకోళమే వద్దనే. నేను మీతో వేళాకోళం అంటావేంటి సార్? హౌరా బ్రిడ్జ్ మీద నుంచి హౌరా బ్రిడ్జ్ ఎక్కడ నడుస్తున్నావంటే ఇది వేళాకోళం కాదా? అయ్యయ్యో ఈ విషయం తెలుసుకోలేకపోయానే మూర్ఖుణ్ణి. ఇదే హౌరాని మన ఊళ్ళో చూపించుంటే మీకు చిన్న మినీ గుడి కట్టించేవాడిని కదా. మన ఊళ్ళో ఎక్కడుంది హౌరా బ్రిడ్జ్? అవును మన ఊళ్ళో ఎక్కడుంది? సర్లే మా బామ్మర్తి గారిని ఎత్తుకుంటా. అరే బామ్మర్తి బామ్మర్తి కొంచెం టెన్షన్ గా ఉన్నారు, రండి టీ తాగుదాం. దొరదో చాదే. టీ చెప్పారా సార్? డబ్బులు ఎంతయ్యా? డబ్బులు నేను ఇస్తాను రావయ్యా. అయితే మసాలా పాలు చెప్పండి సార్. ఓహో అలాగా. దో జిగిరిదందా దూద్. జిగిరిదందా దూద్ అంటే ఏంటి? దూద్ అంటే పాలు, జిగిరిదందా దూద్ అంటే మసాలా పాలు అని అర్థం. అవును నేను మిమ్మల్ని అడిగిందే చెప్పారు కదా. అవును మీకు ఇష్టమైందే చెప్పాలిగా. జిగిరిదందా దూద్. అరే డబ్బు సూపర్. ఏంటయ్యా అలా గల్పు కొట్టేశావు? అబ్బే ఏం లేదు, రుచిగా ఉంది కదా. గుట్టకేసేలోపు సర్రని దిగిపోయింది. సరే ఇంకోటి ఉపాయ్. వద్దు సార్. వద్దులే అంటే మాత్రం వింటారండి మీరు? మీ ఇష్టం ఏంటని చెప్పండి సార్, లోపలికి దోసేద్దాం. అవును మన పేరేంటి? బెనర్జీ. బెనర్జీ? అది మన వాళ్ళ పేర్లా లేదే. కరెక్ట్, నా అసలు పేరు కుప్పయ్య. నేను సినిమా బ్యానర్లు కడుతుండేవాడిని కదా, బ్యానర్ కుప్పయ్య బ్యానర్ కుప్పయ్య అని పిలిచేవాళ్ళు. నేను చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యి ఒక ఐడియా వేశా. శివాజీ, నెహ్రూజీ, నేతాజీ పేర్లున్నాయి కదా, వాటిల్లోంచి ఒక జీని పీకి నా బ్యానర్ తగిలిచ్చా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యానర్జీగా పాపులర్ అయిపోయి. కోల్కతాలో బ్యానర్జీ అంటే చాలా ఫేమస్. నేను వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యా. ఇంకోటి ఎవరా? ఏం నువ్వు అడుగుతున్నావు? నేనే కదా అడగాల్సింది. ఓహో One more. दूध. जिगरीदांदा दूध. సర్రం దిగింది కదా. జిగిరిదందా సూపర్. గాల్లో తేలినట్టుంది. అయ్యో వాడేంటి కొట్టు తీసుకెళ్ళిపోతున్నాడు? వాడి కొట్టు వాడు తీసుకుపోతున్నాడు. అవును వాడు కొట్టు ఆడే తీసుకెళ్తాడు. టాటా టాటా. అవును టాటా అన్నారండి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందయ్యా. కరెక్టే. అవును బామ్మర్తి గారు రాలేదా? ఇప్పుడు వస్తాడు. వస్తాడు కదా. వస్తాడు ఇప్పుడు చూడు. రావాలంతే. అవును బ్రదర్, నాగేంటి ఏదో షిప్పులో పోతున్నాడు అనిపిస్తుంది. చుట్టూ నీళ్లు కూడా ఉన్నాయా? కరెక్ట్ అలాగే ఉంది. దూదు కొంచెం ఎక్కువైంది. అవునా? అయితే మనకి వద్దు అంతే. ఏంటి పగిలిన సౌండ్ వచ్చింది? అయితే మనం నేల మీదనే ఉన్నాం. అవును బ్రదరు, ఏంటి నా బుర్రకాయ ఏంటి గిర్రం తిరుగుతున్నట్టుంది? మనసులో ఏదైనా బాధ ఉంటే అలాగే ఉంటుంది, దాని వెంటనే బయటకు కక్కేయాలి. ఇప్పుడు కక్కేస్తాను. ముందు ఆ పని చెయ్యి. నాకే నేను పని చేసే కొంప గుర్తొస్తే నాకు బాధేస్తుంది. ఆ కొంపలో చిన్నోళ్ళతోటి ముసలోళ్ళతోటి పడరాని పాటలు పడతాను. పాపం. జనరల్ గా మానవ జన్మెత్తినోడు ఎప్పుడు టిఫిన్ చేస్తాడు? ఏంటి చేస్తాను నేను 12 గంటలకు కానీ తినను సార్. మరి మధ్యాహ్నం భోజనం 4 గంటలకి. రాత్రి నా పొందా తెల్లవారుదాం సార్. నిద్ర చాలే ఊరుకోండి సార్. భోంచేసి తేపటం, కోడి కుయ్యటం రెండు ఒకేసారి సైరన్లా వచ్చి పడుతుంటే నిద్రలా పడుతుంది సార్. ఎన్ని కష్టాలు మీకు. అందుకే కదా సార్ అప్పటి నుంచి నా తల గిర్ర తిరుగుతుంది. అవును మళ్ళీ మనమాట మన కిందనేగా నడుస్తున్నావు. అవును నాకేంటి ఏదో మెట్లు ఎక్కి నడుస్తున్న ఫీలింగ్ ఉంది. అయ్యో కాళ్ళు వాచిపోయినాయి. నేను ఇంత హింసించింది ఎవరయ్యా? ఇంకెవరు? ఆ జడ్జే. ఊళ్ళో ఆయన కుటుంబానికి మాత్రమే నా జాతి చాకరీ చేయించేవాడు. ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చంపుతున్నాడు. నాకు వచ్చిన కోపానికి ఆయన నీచి కుత్తేగాన్ని చంపేయాలనిపిస్తుంది. ఎవరిని? ఆ జడ్జి గానే. మొన్న చేతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు, కానీ అప్పుడు ఎస్కేప్ అయిపోయాడు. ఎందుకో తెలుసా?
మరి ఆడి సావు నా చేతిలో రాసి పెట్టింది కదా. నీ కాల్చడం వచ్చా? అరే రొట్టెలు కాల్చడం తెలిసినట్టు తుపాకీ కాల్చడం తెలీదా? తుపాకీ దొరకపోతే? లేకపోతే కత్తితో పొడిచి పేగులు తోడేయడమే. కత్తి దొరకపోతే? పీక కొరికి చంపేస్తానండి. నాకు వచ్చాలు. నా రక్తం ఉడికిపోతుందండి. అయ్యి బాబాయ్ ఇదేంటండి ఇంకా సంపనే లేదు, బోన్ ఎక్కించేశారు. యువర్ ఆనర్. బ్యానర్ కడతాను. అవును మా బామ్మర్ది గారు వస్తున్నాడా? వస్తాడు కానీ రాడు. అదేంటండి మనం సినిమా థియేటర్కి ఎప్పుడు వచ్చాం? ఇప్పుడేగా బస్సులో వచ్చి క్యూలో నుంచి టికెట్ కొన్నాం. అప్పుడే మర్చిపోయావా? అవును కదా. కాదు అవును అవును. అరే జనం కిటకిటలాడిపోతున్నారు. బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారా? పెట్టేశారు. అవును అన్నట్టు ఇది యాక్షన్ ఫిల్మా కామెడీ ఫిల్మా? కిల్లర్ ఫిల్మ్. ఓహో ఏమండి కిల్లర్ ఫిల్మ్ అన్నారు, కోతిగాడు వచ్చాడేంటి? నువ్వేరా కోతి. నేనా? ఇక్కడున్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చెప్తున్నాడు. తెర వెనక మాట్లాడింది తెర మీదకి వచ్చిందేంటి? లైవ్ రిలే కొంచెం డిలే. నాకు వచ్చిన కోపానికి చంపేయాలనిపిస్తుంది. అయ్య బాబు చాలా చండాలంగా మాట్లాడాను. శాతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు. అయ్యో ఏదో మాట వరుస కంటే సినిమా తీసి 100 రోజులు అడిచేటట్టున్నావుగా. అవును నేను ఒక్కడే ఉన్నా, నువ్వులేవేంటి? నీ ఒక్కడికే జూమ్ చేశారు. జూమ్. అయ్యో అయ్యో డబ్బింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా చెప్పించారే. నా బతుకు నాశనం అయిపోయింది నాయన. అక్కడ ఐశ్వర్య కనపడుతుందా? ఏం లేదు చప్పట్లు కొడుతున్నారు. మూసుకోండి. అరే ఎడిటింగ్ కూడా చేస్తారే, రీ రికార్డింగ్ కూడా వాయించారా? ఇన్ని పనులు ఎప్పుడు చేశారయ్యా? షూటింగ్ చేసేప్పుడు చేసాం. ఎందుకయ్యా ఇంత కష్టపడి సినిమా తీశారు? చంపటానికి. చంపటానికా? ఈయనెవరు? ఎడిటరా? కాదు, ఈ ఎపిసోడ్ కి డైరెక్టర్. మీరు డైరెక్టర్ అంటున్నారు, ఇతను చంపుతాడంటాడేంటి? ఎవరిని సార్ మీరు చంపేది? జడ్జిని. వామ్మో, ఏ జడ్జిని? నువ్వు చంపుతానన్నావే ఆ జడ్జిని. నువ్వెందుకు ఆయన చంపటం? కోట్ల కొద్ది డబ్బు తీసుకున్నా. ఓహో తర్వాత? చావబోయేది జడ్జ్, చంపబోయేది నేను, లోపలికి వెళ్ళబోయేది నువ్వు. ఏ లోపలికి? జైలు లోపలికి. ఎందుకు? నువ్వు వాంగ్మూలం ఇచ్చావు కదా. ఏమని? లోపల పిక్చర్ చూసావుగా. అవును. నీ వాంగ్మూలం నా ఫోన్ చిప్ లో ఉంది. దాన్ని డివిడీకి ఎక్కించి కమిషనర్ ఆఫీస్ కి పంపిస్తాను, జాగ్రత్త. ఓరే దుర్మార్గులారా, మీరు పెట్టిన చార్జర్ కి కిక్కు తలకెక్కి వాసిపోయి షిప్ లో ప్రయాణం చేస్తున్నట్టు. నువ్వు ఉన్నది షిప్ లోనే. షిప్ లోనా? అంటే మీరు నన్ను షిప్ లో ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఏయ్ మీ గ్రూప్ మొత్తాన్ని పోలీసులు పట్టిస్తాం చూడరా. పోలీస్ పోలీస్ పోలీస్. ఎవరా బాబది? బామర్ది అలా తలుపు దగ్గర వాచ్మెన్ లా నించున్నావేంట్రా? ఎలా ఉన్నావురా బామర్ది? నిన్ను చూశాక ఈ బాబుకు ప్రాణం లేచొచ్చింది. ఊళ్ళో నా చెల్లెలు కులాసైనా మీ అమ్మా నాన్న బాగున్నారు కదా? ఎక్స్క్యూజ్ మీ, పర్సనల్ మ్యాటర్ ప్లీజ్ 2 steps బ్యాక్. థ్యాంక్ యూ. బామర్ది మన చుట్టూ ఉన్నారే వీళ్ళు నరరూప రాక్షసులు. నువ్వేం భయపడకు, నన్ను ఎలాగైనా కాపాడరా. ఏంట్రా ఏదడిగినా ఊ అంటావు, నోరు తెరవేంట్రా? ఏంటి బామ్మర్ది నోరు కుట్టేశారు? నల్లని పందిరి అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? అయ్యో అయ్యో బావన పట్టుకుని అలా మాట్లాడకూడదు బామ్మర్ది, దరిద్రంగా ఉంటుంది. ఎరా ఏదో మేనత్ కొడుకుని సానుభూతితో నీ కర్రీ చెల్లెలు చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అందుకు నాకు నువ్వు గుడి కట్టి పూజ చేయాలి. అది మానేసి నన్ను నీ గుండాల గుంపులు ఇరికిస్తావా? నేనా? మరి హౌరా బ్రిడ్జ్ చూపిస్తానని జిగిరిదండా దూదిచ్చి నన్నంటే ఇప్పించారు నీకు తెలుసా? అయ్యో అచ్చం అలాగే ఎడుతున్నావు బామ్మర్ది. అదే రక్త సంబంధం అంటే. కొట్టానంటే ఆ రక్తమే బయటకు వస్తుంది. ఎరా నువ్వు జడ్జిని చెప్పడానికి నన్ను సాక్షి కొట్టమంటావా? నమ్మద్దు అబద్ధం నమ్మద్దు అబద్ధం. నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూసి అబద్ధం నడుస్తాను. మన చుట్టూ కెమెరాలు పెట్టారు, మనం మాట్లాడే మాటలు మనకే తెలియకుండా సినిమా తీసి మనకే చూపిస్తారా? ఇదిగో మర్యాదగా నన్ను వదిలిపెట్టు, లేదా నీ కర్రీ చెల్లెలి జన్మలో పెళ్లి చేసుకోవాలి. అనకూడదు బామ్మర్ది, నువ్వు ధైర్యంగా ఉండు, నిన్ను నేను విడిపిస్తాను. అయ్యా అయ్యా నా చెల్లెలు కళగానే ఉంటుంది కానీ కొంచెం నల్లగా ఉంటుంది అంతే. దానికి దొరికిన ఒకే ఒక తెల్లముగుడు ఈడే. వీడు పోతే ఇంకెవడన్నా ఎత్తుకు పట్టుకోవడం నా వల్ల కాదు. అందుకని వాడిని ముందు వదిలిపెట్టండి, వెనకాలే నన్ను వదిలిపెట్టండి. ఎవర్రా మాట్లాడుతుంటే నీళ్ళలో రాళ్ళేసేది? ఏంటి బామ్మర్ది కూతురు ఉంది? అయ్యో అయ్యో నా బాబు నీళ్ళలో పడిపోయాడు, అయ్యో కాపాడండి బాబు. అదేంటండి కాపాడమంటే కాల్ చేస్తున్నారు బాబోయ్, కాపాడండి బాబు. బాబు నాకు కాబోయే బామ్మర్ది గారిని చంపేసి నా చెల్లెలు గొంతు పోయకండి బాబు.
కొట్టేసి చెప్తున్నాను, మీరేం చెప్తే చేస్తారు బాబు, మీరేం చెప్తే చేస్తారు.